హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ నానకుచ్చి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. సో ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదామే. మరి సరే అయితే, అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ఉంగరం ఒకరోజు పోయింది. కోట మొత్తం వెతికినా కనిపించలేదంట. అప్పుడు ఆ మహారాజు మంత్రి గారిని పిలిపించి, మంత్రి గారు, నా ఉంగరం కనిపించడం లేదు. సేవకులు కోటంతా వెతికారు, అయినా దొరకలేదు. ఎవరో దొంగిలించారని నా అనుమానం. దొంగిలించిన వారు మన ఈ సభలోనే ఎవరో అయి ఉండాలి. ఎవరో కనిపెట్టగలరా మీరు అని అడిగారు. అప్పుడు మంత్రి గారు ఒక్క నిమిషం ఆలోచించాడు. ఇది చాలా సులువైన పని మహారాజా. దొంగిలించిన మనిషి గెడ్డంలో ఒక బియ్యపు గింజ ఉంటుంది. అందరి గెడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టొచ్చు అన్నాడు. వెంటనే సభలో ఒక వ్యక్తి తన గెడ్డం తడుముకున్నాడు. ఇది చూసిన మంత్రి వెంటనే దొంగని పట్టించాడు. మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు. మంత్రి గారు, మీకెలా తెలిసింది దొంగ గెడ్డంలో బియ్యపు గింజ ఉందని అని అడిగాడు. మహారాజా, తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. దొంగతనం చేయని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో గడ్డం తడుముకున్నాడు అని మంత్రి వివరించాడు. ఇలా మంత్రి మరొకసారి తన సంస్ఫూర్తిని, తెలివితేటల్ని ప్రదర్శించాడు. రాజుగారికి దగ్గరయ్యారు. సో ఇదండి కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.